అడుగడుగునా నిఘా వైసీపీ కార్యకర్తలపై ఎందుకు పగ? ఏపీలో కేసులపై అధికార విపక్షాల మధ్య మాటల యుద్ధం ముదిరింది. ప్రతిపక్ష పార్టీ కుట్రలను ఎప్పటికప్పుడు ఛేదిస్తున్నాము అన్నారు సీఎం చంద్రబాబు. తిరుమలలో మద్యం సీసాల కుట్రను ఛేదించామన్నారు. అయితే వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఆఖరికి కోడిని కోసిన అరెస్ట్ చేస్తున్నారని ఆరోపించారు వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి. నేను చాలా అప్రమత్తంగా ఉన్నా, ఎందుకంటే నేనే ముఖ్యమంత్రి బాబాయిని చంపినప్పుడు తెల్లవారి నారాసుర రక్త చరిత్ర అయిపోయింది. ఆ రోజు నేను జాగ్రత్తగా ఉండుంటే గేమ్ ఈజ్ ఓవర్, ఇంత వచ్చే ఇబ్బంది వచ్చేది కాదు. ఇప్పుడు కూడా నన్ను మోసం చేయాలనుకుంటున్నారు. అందుకే నేను చెప్పా, డేగా కన్ను పెట్టా ఈ రాష్ట్రంలో ఎవడు ఎక్కడ తప్పు చేసినా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుంటా, తాట వలస్తాను కానీ ఎవడిని వదిలిపెట్టాను ప్రజా రక్షణ కోసం. పటిష్టమైన నిఘా వ్యవస్థ ఉండడం వల్ల తిరుమలలో ప్రభుత్వంపై బురద చల్లాలనుకున్న వారిని పట్టుకున్నామన్నారు చంద్రబాబు. తిరుమల పవిత్రతను దెబ్బతీయాలని చూసిన వారిని వదిలిపెట్టబోమన్నారు. బాటిల్స్ తాగిన ఖాళీ బాటిల్ తీసుకుపోయి తిరుమల పైన పెట్టి ఇక్కడంతా కూడా మద్యం వచ్చేసిందని మన మీద బురదేయడం మొదలుపెట్టారు. మా డీజీపీ వచ్చాడు. వస్తే నేను చెప్పా, దొరికిందంటున్నావు, నీకు బాటిల్స్ ఉన్నాయి కదా అన్నాను. ఉన్నాయన్నాడు. ఆ బాటిల్ తీసుకొని హోలోగ్రామ్ ఉంది. ఆ హోలోగ్రామ్ చూస్తే ఏ బ్యాచ్లో ప్రొడ్యూస్ చేశారు, ఏ షాప్కి వెళ్ళింది, ఏ షాపులో కొన్నారు, డీటెయిల్స్ వస్తాయి. ఇన్వెస్టిగేషన్ చేయమన్నా. దొంగలు దొరికిపోయారు, రెడ్ హ్యాండ్గా పట్టుబడ్డారు. తిరుమలలో ఖాళీ బాటల్స్ విషయంలో వైసీపీ నేతలపై అక్రమ కేసులు బనాయించారన్న వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి రాజద్రోహం కేసు పెట్టారన్నారు. మీకు ఎలాంటి కల్మషం లేదనుకుంటే, పబ్లిక్లో అనవసరమైన ఇది వస్తుంది అనుకుంటే, చేతిలో అధికారం ఉంది కదా అని తప్పుడు కేసు, దేశద్రోహం కేసు పెట్టి అమాయకుడిని ఇరికించారు. లక్కీగా న్యాయమూర్తికి ఆశ్చర్యం వేసింది. ఇందులో దేశద్రోహం ఏముంది తిట్టి మరి ఇచ్చేసినట్టున్నాడు, ఆయన రిజెక్ట్ చేసినట్టున్నాడు రిమాండ్. లేకపోతే వాళ్ళు పాపం ఏదో మర్డర్ కేసులో పోయినట్టు రిమాండ్లో పోయి 14 రోజులు 20 రోజులు 4 రోజులు ఉండాల్సి వచ్చేది. అంటే చేతిలో అధికారం ఉంది కదా అని మాఫియా లాగానో, ఆర్గనైజ్డ్ మీడియా టెర్రరిజం ఎట్లనో, ఆర్గనైజ్డ్ స్టేట్ టెర్రరిజం ఎట్లుంటుందో ఇటువైపు దీన్ని చేస్తున్నారు. పెద్ద చాకుతో కేక్ కట్ చేసిన కేసులు పెడుతున్నారన్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. కేకు పెద్ద కత్తితో కొడవలతో నరికారు, గొడ్డలతో నరికారు కేసులు పెడితే ఏమైనా అర్థం ఉంటుందండి? కేక్ ఎవడన్నా కొడవలతో నరుకుతాడా? కేక్ కొడవలతో నరుకుతాడా, గొడ్డలతో నరుకుతారా? అంతకుముందు అందరూ వేశారు, మా దగ్గర వచ్చాయి, మా సోషల్ మీడియా వాళ్ళు చేశారు, మా సాక్షిలో కూడా వేసి చూపించారు. బాలకృష్ణ సినిమా రిలీజ్ అప్పుడు ఏకంగా హోటల్ తలలతో హారం చేసి తగ్గట్టారు. బాలకృష్ణ బాట అయినా నో కేసు. చంద్రబాబు నాయుడుకు అతను పరిటాల శ్రీరామ్కు ఎదురుగా వెహికల్లో అతను కూర్చోటి ఎదురుగా నరకడం చూడాలంటేనే ఇది వస్తుంది, అయినా నో కేసు. ఇప్పుడు ఇక్కడ ఎవరో వాళ్ళ అభిమానంతో దాంతో పిల్లలు ఎవరో చేశారని చెప్పి దానికి ఎవరిని టెర్రరైజ్ చేయాలని కోడిని కోశారని వైసీపీ నేతలపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారన్నారు సజ్జల. కోడి కోసుకున్నారట, కోడి కోసుకున్నారని చెప్పి వాళ్ళ మీద ఇప్పుడు కేసు పెట్టి నాన్ బెయిలబుల్ పెట్టి నిన్న ప్రొడ్యూస్ చేస్తే వాడి అదృష్టం, ఆ పిల్లాడి అదృష్టం. ఇది కూడా జగన్మోహన్ రెడ్డి గారు పట్టితే పాపం ఆయన మీద అభిమానంతో వాళ్ళు కోడి కోసుకొని తిన్నారు 21వ తేదీ. అదేదో నిన్న పట్టుకొని ప్రొడ్యూస్ చేసినట్టు ఆయన న్యాయమూర్తి గారు ఆయన చూసి వీళ్ళనే అన్నట్టున్నాడు, కాదా కోడి కోసుకునేందుకు నువ్వు ఇట్లా చేయడం మొదలుపెట్టిందా, దాని అందరికీ చేయాల్సి వస్తుంది కదా, రేపు కర్మ వస్తుంది రేపు. అసలు ఎందుకు వీడు పందెం కోళ్ళన్నీ ఏంటి చేసే పని, వీళ్ళందరినీ ఎక్కడ నిలబెట్టాలా? వైసీపీ నేతలపై పెట్టిన అక్రమ కేసుల్ని గుర్తించి న్యాయస్థానాలు బాధితుల వైపు నిలబడుతున్నాయన్నారు రామకృష్ణారెడ్డి.